హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంటిల్గా వెయిట్ ఈస్ ఓవర్. నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి మీకు దండేసి దండం పెట్టినా తప్పలేదయ్యా. మీరు ఏ రోజు కరెక్ట్గా రిలీజ్ చేయరు, కానీ సరే కొద్దిగా అటు ఇటు అయినా సంతోషం అండి, సంతోషం. మా ప్రభాస్ టీజర్ మీరు కరెక్ట్గా కాదు, సో కొద్దిగా అటు ఇటు అయినా సరే సంతోషంగా రిలీజ్ చేశారు కాబట్టి చాలా ఆనందం అయ్యా, దండాలయ్యా మీకు. అంటిల్ ఇప్పుడు రాజాసాబ్ టీజర్ గురించి మాట్లాడుకుంటే రకరకాలుగా ఉంది భయ్యా అనుకోవచ్చు. ఎందుకనంటే రాజాసాబ్ టీజర్ వచ్చినగానే నేనైతే రెండు కళ్ళు సరిపోలేదు నాకు ప్రభాస్ని చూడడం కోసం. నాకు మళ్ళీ వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. అంటే ఆ సీన్స్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. తాత మళ్ళీ వైర్ కట్ చేశారా అన్నాడు చూడండి. అక్కడ నాకు పౌర్ణమి సినిమాలో ప్రభాస్ కనిపించాడు. అంటే పౌర్ణమి ఆ సినిమాస్లో కొద్దిగా కామెడీ యాంగిల్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బాహుబలి తర్వాత సినిమాలో ఎక్కడ ప్రభాస్ వైల్డ్ ఫేసే కానీ, కోపంగా పెట్టే ఫేస్ కానీ కామెడీ ఫేస్ అంటే కామెడీగా చేయలేదు. సో అక్కడ డిఫరెంట్గా అనిపించింది. వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని అనిపించింది. ఇంకా సప్తగిరి కూడా ఉన్నాడు. సప్తగిరి అక్క నువ్వు మళ్ళీ వచ్చావా అక్క అంటే ఖచ్చితంగా నీకు హర్రర్ మూవీస్ అంటే సప్తగిరి మెయిన్. కానీ అంటే ఇప్పుడు టీజర్లో అయితే ఆయనది ఏం చూపించలేదు, మొత్తం ప్రభాస్దే ఉంది. ఇంకొకటి మనం చూసుకుంటే ఇది బ్యాక్ స్టోరీ కూడా ఒకటి చూపిస్తారు, వాళ్ళ తాత స్టోరీ చూపిస్తారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఆ ఏనుగులు ఉండడం అదంతా హిస్టరీ, ఆ హిస్టరీ స్టోరీ ఏదో చూపిస్తారని అనిపిస్తుంది. అంటే సంజయ్ దత్ ఇది వాయించడం. ఇంకొకటి మనకి ముందే ఒకసారి పోస్టర్ రిలీజ్ చేశారు రాజాసాబు. ప్రభాస్ ఇట్లా నోట్లో అది సిగరెట్ టైప్లో అది పెట్టుకొని ఇట్లా ఒక రాజు లెక్క కూర్చొని ఉన్నాడు కదా ఒక చైర్లో. అంటే సంజయ్ దత్ ప్రభాస్ ఒంట్లోకి వస్తాడు అని అయితే ఒకటి కనిపిస్తుంది. ఆ ఒంట్లోకి వచ్చి ఏదో కార్యం అయితే పూర్తి చేస్తాడు అని అనిపిస్తుంది. ఆ స్టోరీ అయితే ఏం అర్థం కాలేదు, కానీ హర్రర్ మూవీ అనిపించారు. కానీ కొద్దిగా దయ్యం వచ్చిన 2 సీన్లు దయ్యం బ్యా అన్నట్టు పొగలు వచ్చినట్టు అనిపించింది, కానీ భయం అయితే ఏం లేదు భయ. అంటే హర్రర్ అన్నట్టు టీజర్లు అయితే ఏం కనిపించలేదు. అంటే కాంచన కానీ గంగా కానీ ఇవి టీజర్ చూడగానే కొద్దిగా షేక్ అయిపోతాం, ఆ భయం సీన్స్ అయి ఉంటాయి. కానీ హర్రర్ అయితే ఏమనిపించలేదు. నాకు తెలిసి హర్రర్ ఉండదా అని కూడా డౌట్. కొన్ని సినిమాలు హర్రర్ చూపిస్తారు కానీ ఉండదు అట్లా. కానీ కామెడీ యాంగిల్ మాత్రం చాలా ఉంటుంది అని అనుకుంటాం. కానీ నిజంగా మారుతి గారికి ఒక విషయంలో దండం పెట్టాలి. ఏదంటే విఎఫ్ఎక్స్ కొన్ని విజువల్ షార్ట్స్, ప్రభాస్ గారి ఆ కటౌట్, ఆ ఫేసు, ఆ చామ్, ఆ హెయిర్ స్టైల్ చూడండి. ఒకసారి మంచి టీజర్ ఆఫ్ చేసి హెయిర్ స్టైల్ చూడండి, అసలు సూపర్ హెయిర్ స్టైల్. ఇంకొకటి ఈ రాజాసాబ్లో మెయిన్ ఏంటంటే 3 హీరోయిన్లు పెట్టాడు. 3 హీరోయిన్లు హార్డ్గా ఉన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ ఖచ్చితంగా ఉంటుంది. ఇగో ప్రభాస్ ఇక్కడ కొరికేశాడని చెప్పేసి రొమాంటిక్ యాంగిల్ ఉంది. వాళ్ళు 3 హీరోయిన్లు కూడా చాలా యంగ్గా ఉన్నారు, హార్ట్గా ఉన్నారు. అంటే ఇలాంటి హర్రర్ మూవీస్కి ఎంత భయం ఇంపార్టెంటో, ఎమోషన్ ఎంత ఇంపార్టెంటో, రొమాంటిక్ కామెడీ అనేది మంచిగా ప్లేస్ చేస్తుంది. అలాగా కామెడీ ఉంది, కానీ రొమాంటిక్ సీన్స్, రొమాంటిక్ లవ్ స్టోరీ, 3 హీరోయిన్లు వచ్చి ఆ ప్రభాస్ వెనక నేను లైన్ వేస్తా, నేను పడేస్తా అన్నట్టు గుండ్రంగా ఒక ఇంట్లో తిరుగుతుంది అని అయితే అనిపిస్తుంది. ఇక చూడాలి, అక్కడ మంచి సీన్స్ అయితే పడతాయి. కానీ నిజంగా టీజర్ చూస్తున్నంతసేపు విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని విజువల్స్ ఏదో ఫైట్ సీన్లో ఇట్లా గుద్దితే అందరు ఇట్లా ఎగిరి పడతారు చూడండి. ఇట్లా వైల్డ్గా ఒక 50 మంది ఇట్లా పైరుగుండి ఇట్లా ఎగిరి పడతారు చూడండి. ఆ సీన్ అయితే చాలా బాగుంది, మంచిగా క్లియర్ కట్గా తీశారు. విఎఫ్ఎక్స్ షాట్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్ ఫేస్ కట్అవుట్ కానీ హెయిర్ స్టైలు 2-3 సార్లు మార్చని అనిపించింది. స్టార్టింగ్లో ఒక హెయిర్ స్టైలు, ఒకటి రెడ్ సూట్ వేసుకున్నప్పుడు ఒక హెయిర్ స్టైల్ ఉంది, తర్వాత ఇట్లా జుట్టు బ్యాక్ సైడ్ లేపినట్టు అనిపిస్తుంది. ఫేస్ మాత్రం చాలా బాగుంది, అంటే కలర్ఫుల్గా కనిపించింది. బాహుబలి తర్వాత మళ్ళీ అంత ఫేస్ జూమ్ అవుట్లో ఎక్కడ మనం యాంగిల్ చూడలే. కానీ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగ అనుకోవచ్చు. మెయిన్ ఎంత కామెడీ ఉన్నా, ఎంత అమ్మాయిలది రొమాంటిక్ సీన్ ఉన్నా కూడా స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం మొత్తం, ఆ స్టోరీ ప్రెజెన్స్ మాత్రం మొత్తం ప్రభాస్ చుట్టే తిరుగుతుంది అనిపిస్తుంది. సంజయ్ దత్ పాత్ర వాళ్ళ తాత పాత్ర ఆయనది కూడా కొన్ని సీన్లు ఉన్నాయి. ఇంకా చూడాలి. ఇక ఈ 3 హీరోయిన్లు
ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది, క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది. సినిమా మాత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. తమిళ వాళ్ళు, నార్త్ వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎక్కడైనా పోతే కూడా ట్రోల్ చేయడానికి మన తెలుగులో కాకుండా వేరే స్టేట్లలో కూడా ఎక్కడ దించుదాం అని చూస్తారు. ఎందుకంటే కింద నుండి డైరెక్ట్ ప్యాన్ ఇండియా స్టార్కి వెళ్ళిన హీరో ఫస్ట్ ప్రభాస్, తర్వాత ఎవరైనా కానీ, తర్వాత అల్లు అర్జున్ కావండి, తర్వాత ఎన్టీఆర్ కానీ, ఫస్ట్ అయితే ప్రభాస్ అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే బాహుబలి తర్వాత ఫస్ట్ ప్యాన్ ఇండియాలో ఒక తెలుగు హీరో చరిత్ర సృష్టించింది ప్రభాస్. కాకపోతే ఇప్పుడు ఇక్కడ తర్వాత ఏమైందంటే హిట్ అందుకున్న ఆ రికార్డులు అందుకున్న తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా చిన్న తప్పు చేయకపోతాడా, గుంజేద్దామా, కాళ్ళు గుంజేద్దామా, ఆ కొద్దిగా యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా కాళ్ళు గుంజడానికి రెడీగా ఉంటారు. మన తెలుగులో కూడా ఉన్నారు, ఇంకా నార్త్, తమిళ్, మలయాళం వాళ్ళైతే రెడీగా 2 కాళ్ళు పెట్టి గుంజడానికి రెడీగా ఉంటారు ప్రభాస్ స్టార్డమ్ని. కానీ ఏం టెన్షన్ వద్దు, మారుతి గారి మీద నమ్మకం పెట్టుకోండి. ప్రభాస్ యాక్టింగ్ మీద, ప్రభాస్ కట్అవుట్ మీద, ప్రభాస్ కామెడీ యాంగిల్ అయితే దీంట్లో హైలైట్ అనిపిస్తుంది. వింటేజ్ ప్రభాస్ని మనం చూస్తాం. ప్రభాస్ అనుకుంటే అదే మాస్ యాంగిల్ సినిమాస్, అదే కట్అవుట్ని చూపించుకొని అదే ఫైట్ సీన్స్ ఇప్పుడు సలార్లో చూసాం, సరే బాహుబలిలో చూసాం, ఇప్పుడు స్పిరిట్లో కూడా చూడబోతాం. స్పిరిట్ ఇంకా దద్దరిల్లబోతుంది, అందులో చూడబోతున్నాం. కానీ ప్రభాస్ అరే మన ఫ్యాన్స్కి కొత్త తీయాలి, అన్ని యాంగిల్స్లో ట్రై చేయాలి, ఎప్పుడు ఈ మాస్ యాంగిల్స్, ఫైట్ యాంగిల్స్ అయినా సరే ఇందులో కూడా మాస్ యాంగిల్ ఉంది, కానీ సినిమా మొత్తం మాస్ యాంగిల్ వద్దు, కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయనియాలి, కొద్దిగా డిఫరెంట్గా ఫ్యాన్స్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి దీన్ని ట్రై చేశారు అనిపిస్తుంది. మారుతి గారు దాన్ని నిలబెడతారు ఖచ్చితంగా, ఎందుకంటే భారీ బడ్జెట్ మూవీ, విజువల్స్ కూడా అలాగే ఉన్నాయి. విఎఫ్ఎక్స్లో అసలు 1 మార్కు. ఇంకొకటి బీజిఎం అన్న తమనన్నని మర్చిపోయినా, తమనన్న నువ్వు కొట్టిపడేస్తావు, మాకు నమ్మకం ఉంది. నీ హర్రర్ అంటే ఖచ్చితంగా బీజిఎం చాలా, నార్మల్ సినిమాల్లో అంత ఇంపార్టెన్స్ అయిపోయినా హర్రర్ అంటే ఖచ్చితంగా అక్కడ గజ్జలు వణికేయడంలో తమను ముందుంటాడు. ఎందుకంటే ప్రభాస్ సినిమా కదా, మళ్ళీ నెగిటివిటీ వచ్చేస్తుంది. చాలా పెద్ద హీరో, ఖచ్చితంగా కాలు రావడానికి రెడీగా ఉంటారు, నో డౌట్. దీని తర్వాత ఇంకా స్పిరిట్ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం నో డౌట్ పండగ చేసుకోవచ్చు. డిసెంబర్ అంట, అప్పటిదాకా వెయిట్ చేయాలి, అదొకటే బాధ ఉంది. December 5 ఎప్పుడు ఉంది, అదొక్కటే బాగుంది. అప్పటిదాకా ఎప్పుడు వెయిట్ చేసేది అని మళ్ళీ పోస్ట్ పోన్లు గట్రా చేయకండి, మీకు పగిలిపోయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీకు పగిలిపోయింది. చూద్దాం, ప్రభాస్ కోసం చూడాల్సిందే, తప్పదు.